ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. వారు నన్ను ప్రార్థిస్తుండగా నేను వారికి నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను వీళ్ళు కాలువల యొక్క నడిపించదును. హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మాట, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువ యొద్దను వారిని నడిపింతును. ఇది ఉదయకాల దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం. హల్లెలూయా. వాళ్ళు ఎలా వస్తారంట? ఏడ్చుచు నా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? వాళ్ళు ఏడుస్తూ నా దగ్గరికి వస్తారు. నేను అంతేకాకుండా వాళ్ళు ఉట్టిగా ఆడవడం కాదు, వాళ్ళు ఏడుస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు ప్రార్థించుచు నా దగ్గరికి వస్తున్నారు. నేను వారిని నడిపిస్తాను. అంతేకాకుండా వారు ఎలా నడిపిస్తానంటే, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, అంతేకాకుండా నీళ్ల కాలువల యొద్దకి నేను వారిని నడిపిస్తానని దేవుడి ఉదయకాలాన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నూతన సంవత్సరం ప్రారంభించబడింది. క్రొత్తగా అడుగులు వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి దాదాపుగా ప్రతివారు కూడా నూతన సంవత్సరం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నూతనమైనటువంటి తీర్మానాలతో, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని బిడ్డల దగ్గర దేవుని బిడ్డలైనా కాకపోయినా ఎవరైనా కూడా ఎన్నో ఆశలతో ఒక నూతన సంవత్సరం అంటే నూతనత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆశలతో ప్రారంభిస్తాం. అలాగే ప్రారంభించిన మన వ్యక్తిగత జీవితాలలో ఎంత నూతనంగా నీ జీవితం మార్చబడిందో నాకు తెలియదు, కానీ గతంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఎంతగా తొలగించబడి నువ్వు నెమ్మది కలిగిన మార్గాల్లో నడిపించబడుతున్నావు లేదు నాకు తెలియదు. ఎవరికి వారు మనం వివేచించుకొని, మరి ఈ నూతన సంవత్సరం ఇంకా కొన్ని దినాలే మనం గడిచింది. ఈ నూతన మార్గంలో మరి ఎలా నడిపించబడతామో, ఎలా ఉంటుందో అనుకొని ఎన్నో ఆశలతో అడుగుపెట్టాము. కొందరి జీవితాల్లో ఒకవేళ నూతనత్వం ప్రారంభించబడిందేమో, మంచిదే. ఒకవేళ నీ జీవితంలో ఇంకా అదే చీకటి కొనసాగుతూ, ఒకవేళ కలవర పెడుతూ ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎలా ఉంటుందనని మానవ పరంగా మనం కొంచెం కలవరపడుతుంటే, ఈ ఉదయకాలని దేవుడు అంటున్నాడు, మన జీవితాల్లో ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివి అంటే, ప్రత్యేకంగా ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను చక్కగా నడిచే త్రోవన్లో, మరి అది కూడా ఎలాంటి త్రోవ అంట, చక్కగా పోవు బాట. ఆ బాట ఎలాంటిదంట? అన్ని మార్గాలు సరైనవిగా ఉండవు. కొన్ని వంకర మార్గాలు ఉండొచ్చు, కొన్ని గరుకు మార్గాలు ఉంటాయి, కొన్ని తప్పటడుగులు వేసే అనుభవాలు, చీకటి మార్గాలు, అలాంటి మార్గాలు కాదు. కానీ నేను చక్కగా పోవు బాటను నడిపిస్తా. అంతేకాకుండా నీళ్ల కాలువలు ఎక్కడుంటాయో అక్కడికి నేను నిన్ను తీసుకుని వెళతాను. అయితే నువ్వు చేయవలసింది ప్రత్యేకంగా ఉదయకాలం అంటున్నాడు. ఎందుకంటే ఇది శుక్రవారం, ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక చక్కటి ప్రార్థనా దినంగా ప్రతి ఒక్కరూ, వాళ్ళు క్రైస్తవులైన క్రైస్తవేతరులు కూడా శుక్రవారం అనగానే అదొక ప్రత్యేక దినంగా, ఎక్కువగా ఇదొక మంచి వ్రత దినంగా చూస్తూ ఉంటారు కొంతమంది బిడ్డలు. కనుక ఈ ఉదయకాలాన నాకైతే ఈ మాట ద్వారా నాకు చాలా ఆదరణ కలిగింది. మరి ప్రత్యేకంగా కూడా తల్లి అయిన కావచ్చు, తండ్రి కావచ్చు, అది కేవలం తల్లిదండ్రులే కాదు. శుక్రవారం అనేది అంటే ప్రతి దినము కూడా మంచిదే, కేవలం శుక్రవారం అనే కాదు. వారంలో ఒక దినం ప్రతి బిడ్డ కూడా, అది ఎవరైనా కావచ్చు, యవన పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని కొరకు ఒక దినాన్ని చక్కగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించుకోవడం మంచిది. ఎక్కువగా శుక్రవారాన్ని కోరుకుంటూ ఉంటారు. కనుక ఏది ఏమైనా ఈ సమయంలో నువ్వు ఈ దినాన్ని ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఒక ఉద్దేశంతో ఒకవేళ నువ్వు ఉంటే, ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు కదా, ఈ మాటను బట్టి మనం ధైర్యపరచబడాలి. ఆయన అంటున్నాడు, ఏడ్చుచు నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తూ ఉండగానే నేను వాళ్ళని ఎటు నడిపిస్తాను, చక్కని బాటలో నేను నడిపిస్తా. కొన్ని నిజంగా ఎటు వెళ్ళాలో తెలియని గందరగోళాల్లో మనం ఉంటాం ఒక్కొక్కసారి జీవితంలో. ప్రభా, ఎటు వెళితే నాకు విడుదల కలుగుతుందో, ఏ మార్గం కూడా నేను వెళితే నాకు ఏం జరుగుతుందో, నాకు అయితే నెమ్మది కలగాలని కోరుకుంటూ గందరగోళంలో ఉంటాం. కానీ దేవుడి ఉదయం నీతో అంటున్నాడు, నేను నిన్ను చక్కని త్రోవలో, చక్కని బాటలో నేను దేవుడే నడిపిస్తానంటే ఇంకెందుకు కంగారు, నడిపిస్తాను. నీళ్ల కాలువలు యొద్దకు, ఇంకా నీళ్ల కాలువలు ఉంటే అక్కడ మనకి సర్వసమృద్ధి, నెమ్మది, ఇక వెట్ట కలిగిన అనుభవాలు. కనుక ఏదేమైనా అలాంటి మార్గాలు మనం నడిపించబడాలి అంటే, అదిగో దేవుని బిడ్డలు ఎప్పుడైతే ప్రార్థిస్తూ
మరి మొర్రపెడుతూ దేవుని యొద్దకు మనం వస్తామో వాళ్ళని చక్కని మార్గాలు నడిపిస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఎందుకంటే మనం అక్కడ దారి తప్పిపోం. చక్కని బాటలో మనం దారి తప్పుతామో పొరపాటున దారి తప్పం. అలాగే మనం గమ్యాన్ని కూడా కోల్పోం. అక్కడ చక్కని త్రోవలో ఎలా ఉంటుంది, అక్కడ మన దారి తప్పని అనుభవాలు, గమ్యాన్ని చేరుకునే అనుభవాలు కావచ్చు. అలాగే సూటి అయిన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. అంతేకాదు దేవుడే మనల్ని నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలన. హల్లెలూయా. ఇది ఈ లోకంలో మనం వెళుతున్నప్పుడు మన అడుగులు కొన్నిసార్లు అడుగులు జారిన అనుభవాలు గతంలో ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నీవెప్పుడైతే నా యొద్దకు ఏడ్చుచు, మనుషుల దగ్గరికి ఇప్పుడు దాకా వెళ్ళాం, ఏడుస్తూ వెళ్ళాం, కన్నీరు గార్చాం, వాళ్ళ యొద్దకు వెళ్ళి వాళ్ళని అడిగి ఏడ్చి ప్రార్థించి మనుషులను అడిగిన దినాలు ఇక చాలు. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు నువ్వు ఏడ్చుచూరా, నా దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే నేను నిన్ను చక్కని బాటలో నిన్ను నడిపిస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది అని కొంతమంది ప్రార్థన అంటే చాలా తేలికగా, ప్రార్థన అనగా అదేదో దిక్కుమాలినతనంగా, ప్రార్థన అంటే చాలా తక్కువగా కొంతమంది తెలియని వారు చూస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే అది కూడా చూడండి, మనం చూస్తున్నాం, వేకునే మనం లెగుస్తున్నాం, వేకునే లేచి, వేకునే నిద్ర అనేది చాలా త్యాగపూరితమైనది. అందుట్లో ఈ చలికాలం ఈ సమయంలోనే ఎక్కువగా నిద్రపడుతూ ఉంటుంది. మరి దేవుని కొరకు ఈ రీతిగా మనం త్యాగం చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మరి దాని యొక్క ప్రతిఫలం ఏంటి నీకు అనంటే, నేను చెప్పగలిగిన చక్కటి మాట ఏంటంటే, తప్పనిసరిగా God will guide you your life. Every step of life will be a కాంక్రీట్ స్టెప్. అంటే ఖచ్చితమైనటువంటి ఒక అడుగులు నీకు పడే విధంగా దేవుడు చేస్తాడు. కాంక్రీట్ స్టెప్ అంటే ఏంది, ఇక ఇప్పుడు ఇవన్నీ కాంక్రీట్ అంటే అది గట్టిగా ఇక నువ్వు వేసే అడుగు అనేది, అంటే నువ్వు వెళ్ళే మార్గంలో నువ్వు వేసే అడుగు తడబడని అనుభవాలు, ఖచ్చితమైనటువంటి అడుగులు నీ జీవితంలో పడే విధంగా దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఎలా ఉంటుందంటే అడుగులు ఎలాంటి మార్గాలు నడిపిస్తాడంటే నీకు అవమానం ఉండదు. ఇక ఆయనే నిన్ను చక్కని మార్గంలో నడిపించుతున్నాడు. అప్పుడు నీ అడుగులు పడితే జారిపడని అనుభవాలు మరెన్నడూ కూడా నీ జీవితంలో అది అనుమానం కానీ అవమానం కానీ సందేహం కానీ ఉండకుండా, అంటే ఇప్పుడు దాకా మనం ఏ అడుగేసినా ఏమవుతుందో అని సందేహంతో, అనుమానంతో, భయాలతో మనం అడుగులు వేసి నడిచి వెళ్ళాము. అంటే నడవటం అంటే ఈ నడవడం కాదు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. ఆ విషయాల్లో మనం ఎలా అనే దానిలో వెళ్తున్నాం. కానీ అనుమానంగా ఉంది, భయంగా ఉంది, సందేహాలు ఏమవుతుందోనని. కానీ నీ ఉదయకాలం నీలో ఒక విశ్వాసం అనేది ఉంటుంది. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఎప్పుడైతే వేకుజామున నువ్వు లేచి ప్రార్థన చేస్తావో, ఆ దినాన్ని నువ్వు ప్రారంభిస్తావో, ఆ దినాన్ని నీకు గొప్ప విశ్వాసం నీలో ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు నీ అడుగులు జారి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీవు చేసే ప్రతి పనిలో కూడా ఒక చక్కటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఉదయం అనేది ఉదయాన్నే దేవుణ్ణి వెతకడం, మన హృదయ అభిలాషల్ని దేవునికి తెలియజేయడం, దీనిలో చాలా చాలా ఉదయాన్నే లేచి ప్రార్థనలో మన హృదయంలో ఉన్న అభిలాషలన్నీ దేవునితో చెప్పుకునే అనుభవం అనేది చాలా ఉన్నతమైనది. ఆ ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడే దేవుడు మనల్ని నడిపించడం కొరకు ఆయన దిగువస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి వెతకడం అనేది వేకువని వెతకాలి. అందుకే దావీదు మహారాజు 63 కీర్తన 1వ వచనంలో అంటాడు, ప్రభువా వేకువనే నేను వెతుకుతాను. అదేంటి, దినంలో ఎప్పుడొకప్పుడు వెతకొచ్చు కదా, దినం 24 గంటలు ఉంది, 24 గంటలు ఎప్పుడో ఒక గంట ఆయన వెతకొచ్చు కదా. కానీ ఆయన రోజంతా రాజు, మరి ఆయన పగలంతా ఎన్నో పనులు ఉంటాయి, రెస్ట్ లేని విధంగా ఉంటుంది. సేవకులమైన మేము మా జీవితాల్లో కావచ్చు, కొందరి జీవితాలు ఎవరెవరో కలుస్తానికి వచ్చినప్పుడు అనిపించింది, మరి దావీదంతటి మహారాజు మరి ఆయనకి ఎంతమంది కలవడానికి వస్తారండి. మరి అలాగా ఆయనకి ఉదయకాలం అంతా కూడా సమయం ఉండదు కదా. అయినప్పటికీ కూడా వేకునే లెగుస్తున్నాడంట. అంతేకాకుండా ఎందుకు లెగుస్తున్నావు దావీదు, ఉదయం నీకు మరి ఎన్నో పనుల భారం ఉంటుంది. అయితే అని దావీదు అంటాడు, ఉదయం అదే కదా ఆ రోజున ఇశ్రాయేలులతో దేవుడు అంటాడు కదా, మన్నా ఉదయకాలమే మీరు లేచేటప్పటికల్లా మీ ఇళ్ల ముందు కుమ్మరించబడి ఉంటుంది. చాలామంది ఉదయకాల ప్రార్థన అలక్ష్యం చేస్తారు. కానీ ఉదయకాల ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన్నా ఎప్పుడు దొరుకుతుంది, వేకువనే దొరుకుతుంది. అది సూర్య రశ్మి పడిందంటే అది కరిగిపోతుంది. నువ్వెంత వెతికినా ఇక అది కనబడదు. కృప ఎప్పుడు దొరుకుతుంది, వేకువనే. అదిగో దావీదు కూడా మహారాజు అయి ఉండి కూడా, అయ్యా దినములు 24 గంటలు ఉన్నాయేమో కానీ
నాకు మన్నా దొరికే సమయం, కృప దొరికే సమయం వేకువనే కనుక నేను నిన్ను వేకువని వెతుకుతానయ్యా. హల్లెలూయా. ఎందుకు వేకువ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఉదయాన్నే వేకువనే దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యతనిస్తామో, ఎందుకు ఉదయాన్నే వెతుకుతున్నాడు దావీదు అంటే నాకు అనిపించింది, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉదయాన్నే దేవుడిని వెతికి ఆ ప్రాముఖ్యతను ఎప్పుడైతే దేవుడికి ఇస్తాడు అంటే, దినములో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని మనం అడగక మునిపే ఎవరిని సహాయం అడుగుతాం? అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాం. దినంలో ఎందరికో ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి, ఏదేదో ఆలోచనలు, ఉదయం లెగిస్తే పెద్దవాళ్ళను వాళ్ళను వీళ్ళను ఎన్నో ఆలోచనలు కావచ్చు, మంచి చెడులు మాట్లాడుతూ సహాయం అడిగే విధానం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పగలైతే. కానీ ఉదయకాలం ఎవరైతే లేచి నా దేవుని దగ్గర నేను నిన్ను ముందుగా అయ్యా నీతో మాట్లాడతా, అందుకే అంటాడు కదా, రాత్రిలోనే నేను ప్రార్థనని సిద్ధం చేసి నీ వద్ద నేను కాచుకొని ఉంటున్నాను. అంతేకాకుండా నేను ఎంతటి రాజునైనా కావచ్చు అయ్యా, నా రాజరికంలో నేను రాజ్యాధికారుల్లో నా యొక్క ఆలోచనల చేత కాదు కానీ నీ ఆలోచనల చేత నేను నడిపించబడాలని. అదిగో దావీదు మహారాజే తనను తాను తగ్గించుకొని చెప్తున్నాను కదా, గొప్ప గొప్ప వారందరికీ ఉండే టైం టేబుల్ ఏదంటే ఉదయాన్నే వేకువని లెగుస్తారు. వాళ్ళు ఎలా గొప్పవారయ్యారంటే, వేకువ జామున లేచి ప్రార్థించిన వాళ్ళు తప్పనిసరిగా గొప్పవారే అవుతారు. వారి బిడ్డలు కూడా దీవెనకరమైన మార్గాల్లోనే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. కనుక వేకువజాము ప్రార్థన చాలా విలువైనది. అదిగో ఏ మనుషుని సహాయాన్ని అడగక మునిపే నువ్వు ఉదయాన్నే లేచి సర్వాధికారి అయిన దేవుని దగ్గర, సర్వం మీద అధికారి అయిన ఆ సార్వభౌముని దగ్గరికి నువ్వు వచ్చి, అయ్యా నీవు సర్వాధికారివి, నాకు నువ్వు సహాయం చేయాలని ఎవరైతే ఉదయాన్నే లేచి ఆయన్ని సహాయం అడుగుతారో వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నేను చక్కని త్రోవలోనే నేను నిన్ను నడిపిస్తాను. నాకైతే చాలా నచ్చింది మాట. చూడండి, మన యొక్క అడుగులంట జారి పడకుండా, అసలు ఒక కాంక్రీట్ గోడైనా పడిపోద్దేమో కానీ మన అడుగుల్ని స్థిరపరుస్తూ నిశ్చయంగా ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఆయన అంటున్నాడు, ఉదయాన్నే నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నా బిడ్డ, నువ్వు నా యొద్దకు ఏడ్చుచు నువ్వు వస్తావు, ప్రార్థన చేస్తానికి నా దగ్గరకు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగానే ఎందుకు అట్టి నా బిడ్డలకి నేను చక్కని బాటలో వాళ్ళని నేను నడిపిస్తాను, నీళ్ల కాలువ యొద్దకు నేను నడిపిస్తాను. మోకరించి ప్రార్థన చేస్తున్నా, అయ్యా దినమెల్లా నేను ఎన్నో పనుల్లో నేను ఉండొచ్చు, కానీ ప్రభా నా జీవిత కాలం అంతా కేవలం కొన్ని దినాలు కాదు కానీ అయ్యా వేకువ జాముని లేచి నీ సన్నిధిలో ప్రార్థించుటలో ఉన్న ఆ గొప్ప దీవెన నాకు తెలియజేస్తుండగా, జీవిత కాలం అంతా కూడా నాయన వేకువనే లేచిన అదిగో గొప్ప మహారాజు దావీదు అంటాడు కదా, అయ్యా వేకువనే నేను నిన్ను వెతుకుతానయ్యా, నీ బలము నీ ప్రభావం, ఎందుకంటే అది నాకు అప్పుడే దొరుకుతుందయ్యా నిజముగా అని ఒక మహారాజే వేకువజామున లేచే ఆ విషయంలో మరి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప భక్తులు, మార్టిన్ లూథర్ గారు కావచ్చు, జాన్ వెస్లీ గారు కావచ్చు, గొప్ప గొప్ప భక్తులు అంటారు కదా, వృద్ధాప్యంలో జాన్ వెస్లీ గారు అనే దైవజనుడు అంటాడు కదా, 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడిన ఆ వయసులో అంటాడు, 5:30 గంటలకి నేను లేచి ప్రార్థన చేయడంలో నేను సిగ్గుపడుతూ ఉన్నానని. కనుక అయ్యా దయచేసి నా శరీరంలో ఉన్న ఆటంకాలన్నీ ఇంకా తొలగించయ్యా, జీవితకాలం అంతా అయ్యా నేను ఎలాంటి నా పిల్లలు ఏ మార్గాల్లో వెళ్ళాలో తెలియని అనుభవాల్లో తల్లిగా తండ్రిగా మేము ఏ మార్గాల్లో మా మార్గాలు కాదు కానీ అయ్యా నీ చక్కని బాటలో నా బిడ్డలు నడిపించబడాలి, నా కుటుంబం నడిపించబడాలి, నా వ్యక్తిగత జీవితం అయ్యా ఇదిగో నీ బాటలో నీవు మమ్మల్ని నడిపించు ప్రభా, సహాయం చేయండి నాయన. ఇది ఇలాంటి చక్కటి అనుభవాలు మనకు కలగాలంటే అదిగో వేకునే లేచి ఆయన సన్నిధిలో అందరికంటే ముందుగా అయ్యా నా సహాయాన్ని ఇదిగో నేను సహాయం అడగాలయ్యా, వేకునే నీ వద్ద నేను సహాయం అడగాలి, నీ వద్ద నేను ఆలోచన కనుగొనాలి ప్రభా అని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం. ఈ ఉదయకాలను దేవుడిచ్చిన మాటను బట్టి అందరూ కూడా మీకు కలిగిన ప్రేరేపణలో మీరు ఏదైతే తీర్మానం చేసుకుంటున్నారో దేవునితో చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమాస్వరూపి, ఈ ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నిజముగా నాయన ఎన్నో కలవరాలలో రాత్రి వేళల్లో రేపటి దినాన్ని మేము ఎలాంటి ఆలోచనలు చేయాలో తెలియక, ఎలాంటి మార్గాల్లో మాకు వెళ్ళాలో తెలియని అనుభవాలు కావచ్చు ప్రభా, ఎదురవుతున్నటువంటి శోధనలో మేము ఎలా నడిపించబడుతున్నామో అర్థం కాని పరిస్థితుల్లో గత రాత్రి నిద్ర పట్టక ఒకవేళ కొంతమంది బిడ్డలు ఇదిగో వేకునే లేచి ఒకవేళ మెలకు వచ్చి వాక్యాన్ని వింటూ ఉంటే ఇదిగో వారితో మీరు మాట్లాడారని విశ్వసిస్తూ ఉన్నానయ్యా. నిజముగా నా తండ్రి మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. నిజముగా నీవు నా యొద్దకు వేకునే
వచ్చినటువంటి నీ యొక్క అనుభవాన్ని బట్టి ఇదిగో వేకువ జామున ఎవరైతే లేచి నా తండ్రి అయ్యా ఏడ్చుచూ నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తారో నా తండ్రి, అదిగో ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో మీరు మాకు తెలియచేశారయ్యా. ఎవరైతే వేకువజాము ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చి నా తండ్రి ఇదిగో తండ్రి సర్వాధికారి అయిన నీ యొద్దకు వచ్చిన ఆయన అందరినీ ఇదిగో తండ్రి సహాయం అడగక మునిపే నీ యొద్దకు వచ్చి సహాయం అడిగిన వారు, అందరినీ ఆలోచన అడగకుండా నీ యొద్దకు వచ్చి అయ్యా నీ ఆలోచనలు కావాలని కోరుకున్న వారికి మీరిచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి జీవితాలు ఎలా ఫలభరితంగా మార్చబడతాయో చక్కగా దావీదు మహారాజు ప్రభా నిజముగా వేకువనే లేచి నీ యొద్ద అడిగాడు కనుకనే ప్రభా కృపను నిజముగా దావీదుకు మీరు చూపిన కృప గొప్పది నాయన. తనని చక్కని బాటలు మీరు నడిపించారయ్యా. ఒక గొర్రెల కాపరి గొప్ప చక్రవర్తిగా ఒక ఘనమైనటువంటి అయ్యా అదిగో రాజ్య పరిపాలన చేసినట్లుగా అతని బిడలను ప్రభా తరములకు కృపనిచ్చావు నాయన. అలాంటి కృప మేము కూడా పొందుకోవాలి నాయన. వేకునే లేచి నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. నిశ్చయముగా తండ్రి ఉదయ కాలమున ప్రభా ఎవరైతే మెలకువ కలిగిన ఆయన లేచి నీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించారో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారయ్యా. చక్కని పాటలో నేను నిన్ను నడిపిస్తానని, నీళ్ల కాలువల యొద్దకే నేను నిన్ను తోడుకొని వెళతానని నాయన మీరు ఇచ్చిన మాట ఎంత గొప్పది నాయన. నిజముగా తండ్రి అయ్యా మేము ఎలా మార్గాలు ఏ మార్గాల్లో వెళ్ళాలో మాకు తెలియదయ్యా. మేము నాయన తెలివి లేని వారము నాయన, మా ఆలోచనలు నాడే నశించిపోతాయి అయ్యా. మా ఆలోచనలు కాదు నాయన, మా బిడ్డల పక్షాన్ని కూడా ఇలాంటి నాయన మేము చేసే ఆలోచనలు ప్రభు అవి నాయన క్షణమాత్రంలోనే నశించిపోయే ఆలోచనలు అయ్యా. మా ఆలోచనలు కాదు కానీ నాయన మా కుటుంబాల్ని మా వ్యక్తిగత జీవితాలని మా బిడ్డల్ని కూడా ప్రభు మీ ఆలోచనలో మీ బాటలో చక్కని బాటలు మీరు నడిపించండి ప్రభు. మీకు స్తోత్రం నాయన. మా జీవితాల్లో ఎదురవుతున్నటువంటి శోధనలన్నీ కొట్టివేసి మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలని ప్రభా మా పరిచర్యల్ని నీళ్ల కాలువల యొద్దకు మీరు తోడుకొని వెళ్ళండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. నిశ్చయంగా వాగ్దానాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని కోరుకుంటున్నానయ్యా. ఈ ఉదయకాలను మమ్మల్ని ప్రార్థన చేయమని కోరుకున్న ప్రతి బిడ్డల ప్రార్థన అవసరతలన్నిటినీ కూడా మీరు తీర్చండి. మరి ముఖ్యంగా నాయన ఎవరి మీదనో ప్రార్థనా భారాన్ని మోపడం కాదు కానీ నాయన ప్రతి బిడ్డ కూడా మోకరిల్లి ఇదిగో ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకొని ప్రార్థించు అనుభవాలు ప్రతి బిడ్డ కలుగు చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఉదయకాలన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి ప్రతి వారిని కూడా మీరు దీవించండి నాయన. ఈ యొక్క సంవత్సరం గొప్ప ఆశీర్వాదాన్ని ఈ బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవెనతో ప్రతి వారిని నింపి నడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి దేవుడు మిమ్మల్ని చక్కని బాటలో ఈ సంవత్సరం విజయకరమైన మార్గాల్లో ఇదిగో నీటి కాలువల యొద్దకు నేను నిన్ను తోడుకొని వెళతానన్న వాగ్దానం మీ పట్ల నా దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.